హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు రాగి జావ చూపించబోతున్నాను. రాగి జావకి ఏముంది అనుకోకండి, నేను చేసే ప్రాసెస్లో మీరు చేయండి. దీనికోసం ముందుగా మనం రాగుల్ని కొని తెచ్చుకొని ఇలాగ వాటర్లో వాష్ చేసుకోవాలండి. వాళ్ళు బాగు చేసి ఇచ్చేసాం, ఇందులో ఏం డస్ట్ ఉండదని చెప్తారు, కానీ ఇదిగోండి ఎంత డస్ట్ ఉందో. ఇప్పటికి నేను 4 టైమ్స్ వాష్ చేశాను, అయినా ఇంకా కూడా డస్ట్ ఉంది. ఇలా డస్ట్ పోయేంత వరకు వాష్ చేసుకొని ఒక జాలీలో వడకట్టుకోవాలి మనం వీటిని. ఈ వాటర్ అంతా దిగిపోయాక చక్కగా ఒక క్లాత్ మీద ఎండలో ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఒక 4-5 అవర్స్లో ఆరిపోతుంది ఎండ మంచిగా ఉంటే. నేనైతే మంచి ఎండ టైంలోనే ఎండబెట్టాను. ఒక 3 అవర్స్లో మొత్తం ఆరిపోయినాయండి. ఇవి తీసేసి మనం మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న పిండితో అయితే చాలా బాగుంటుంది జావ. అదే మనం బయట నుంచి పిండి తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇంత ప్రాసెస్ చేసి అయితే మనకి పిండి ఎవరు, ఆ రాగులను తీసుకెళ్తారు, మిల్లులో పడేస్తారు, పిండి అయిపోద్ది. మనం ఆ పిండిని తెచ్చేసుకొని రాగి జావ కాసేసుకుంటాం. కాదు, ఇలా ట్రై చేయండి మీరు కూడా. తర్వాత ఇలా నీళ్ళు పెట్టుకొని దానిలో ఉప్పు వేసుకోవాలండి ఫస్ట్. ఈ నీళ్లు మరుగుతుండగా మనకి ఈ జావ పిండి ఉంది కదా, ఇది 2-3 స్పూన్లు తీసుకొని ఒక టీ గ్లాస్ వాటర్లో కలిపేసుకోవాలి. ఇలా వేసుకుంటే అవి పిండిది గడ్డ కట్టకుండా మంచిగా జావ మంచిగా వస్తుంది. ఇదిగోండి, ఇలా వేసేసిన తర్వాత మీరు మజ్జిగ వేసుకున్నట్టయితే దీన్ని కట్టేసేసేసి కిందకి దింపేసినాక మనం మజ్జిగ కలుపుకోవాలి. కానీ మా ఇంట్లో ఎవరు మజ్జిగతో తాగరు, మేమైతే పాలు వేస్తామండి. పాలు వేస్తుంటే కనుక ఇలా మరుగుతున్నప్పుడు పాలు వేసేస్తే బాగుంటుంది. ఈ పాల కాంబినేషన్ కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని. పైగా ఎంతో బలమైన ఆహారం కదా ఇది. మనకి బ్రేక్ఫాస్ట్ బదులు ఇది ఒక గ్లాసు తాగితే సరిపోతుంది. మధ్యాహ్నం వరకు ఆకలేదు, పైగా చాలా శక్తినిస్తుంది అన్నమాట. ఏదో పావలా కోడికి రూపాయి మసాలా నూరినట్టుంది అనుకోకండి. ఇంత ప్రాసెస్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా మనకి హెల్తీ అయిన రాగి జావ వస్తుంది. ఇదిగోండి, జావ అంతా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.